చాలా మందికి ఈ వీడియో నచ్చకపోవచ్చు. ఎందుకంటే కళ్యాణ్, తనూజ వీళ్ళిద్దరికీ పాజిటివ్‌గానే ఉంటుంది ఈ వీడియో. సో, అందుకే మ్యాటర్ ఏంటంటే నిన్న సాయంత్రం నేను 6:30 ఆర్ 7కి ఇలా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి కళ్యాణ్ పడాలా ఏదో స్టోరీ పెడితే ఓపెన్ చేసి చూశాను. అందులో ఏముందంటే బిర్యానీ ఉంది అండ్ మీదన థ్యాంక్ యూ సో మచ్ తనూజ ఫర్ సెండింగ్ దిస్. ఇట్ వాస్ వెరీ యమ్మీ అనేసి పెట్టాడు. నాకు అర్థం కాలేదు. అదేంట్రా వీళ్ళిద్దరూ గొడవ అవుతుంది వీళ్ళిద్దరికీ తన్నుకుంటున్నారు అని బయట ఫ్యాన్ వార్లే జరుగుతుంటే ఈ కళ్యాణ్ ఏంటి ఇలా చేశాడు అని అనుకున్నాను. కానీ కరెక్ట్గా చెప్పాలంటే తనూజ లైవ్లో చెప్పిన విషయం ఏంటి, కళ్యాణ్ నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్, కళ్యాణ్కి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను, అలాగే నాకేదైనా ప్రాబ్లం వస్తే కళ్యాణ్ చూసుకుంటాడు, మేము అన్నీ షేర్ చేసుకుంటాం అని లైవ్లో క్లారిటీగానే చెప్పింది. ఈరోజు దానికి నిదర్శనమే మన కళ్యాణ్ పడాలా పెట్టిన స్టోరీ. చాలా బాగా అనిపించింది. వీళ్ళిద్దరు కలిసి ఉంటేనే కదా ఎక్కువ ఆఫర్లు వస్తాయి. ఇప్పుడు నేను ఇందాక కూడా ఒక కామెంట్ చూశాను, వీళ్ళిద్దరు కలిసి ఉంటే మంచి మంచి ఆఫర్లు వస్తాయి, ఇద్దరు కలిసి సినిమాలు తీయొచ్చు, షార్ట్ ఫిలిం తీయొచ్చు, సాంగులు చేయొచ్చు, అలాగే సీరియల్ కూడా నటించవచ్చు. వీళ్ళిద్దరు కలిసి కలిసి ఉంటేనే కదా ఎక్కువ టీవీ వాళ్ళకైనా రేటింగ్ ఉంటుంది, ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి ఉండడం ఇష్టం లేని వాళ్ళకి మాత్రం ఇవేవి నచ్చవు. నాకు తెలిసి కళ్యాణ్ పడాలా పెట్టిన స్టోరీకి కూడా చాలామంది నెగిటివ్గా కామెంట్ పెట్టే ఉంటారు. ఎందుకన్నా నువ్వు ఇలా చేస్తున్నావు, కొంచెం నెగిటివ్గా మాట్లాడే ఆవిడ గురించి అని చెప్పే ఉంటారు. మెయిన్గా చెప్పే విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి ఏదైనా చెయ్యాలి అనుకుంటే మాత్రం ఫ్యాన్స్ వల్లే అవుద్ది. ఎందుకంటే వాళ్ళిద్దరికి సంబంధించిన మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గట్టిగా వాళ్ళిద్దరికి సపోర్ట్ చేయాలి. చేస్తేనే కదా వాళ్ళకి ఆఫర్లు వస్తాయి. వాళ్ళిద్దరిని సెపరేట్ చేసి మాట్లాడితే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి నటిస్తే ఎవరు చూస్తారు? అప్పుడు లాస్ ఎవరికి? ప్రొడ్యూసర్కే కదా. సో అందుకే ఏ ప్రొడ్యూసర్ కూడా వీళ్ళని అంటే వీళ్ళిద్దరితో కలిసి ఏదైనా చేయడానికి ముందుకు రావట్లేదు. సో వాళ్ళు రావాలంటే మాత్రం వీళ్ళిద్దరికి కలిపి సపోర్ట్ చేయాలి. అప్పుడైతే డెఫినెట్గా వస్తుంది. సో అది అసలు విషయం. మరి చాలామందికి ఈ వీడియో నచ్చకపోవచ్చు. మరి ఇప్పుడు ఈ విషయం చెప్పిన తర్వాత మీకు ఎలా అనిపించింది? కళ్యాణ్ పడాలా పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వల్ల మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.